హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి పూజ కోసం అని చెప్పేసి ఇల్లు అవి పట్లు అవి దులుపుతున్నానండి. డీప్ క్లీనింగ్ అయితే ఏమీ కాదు. ఎందుకంటే రీసెంట్గానే మనకి పండుగ అయ్యింది, రథసప్తమి అయ్యింది. అప్పుడు ఎలాగా క్లీన్ చేస్తాం కాబట్టి జస్ట్ నార్మల్గా శివరాత్రి పండుగ కోసం అని చెప్పేసి నేను పట్లు అవి దులుపుతున్నానమాట. మనము ఏ పండుగలైనా సరే, ఏ పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడైనా సరే ఫస్ట్ అయితే ఇంటినే కదండి క్లీన్ చేసుకుంటాము. దాని వలన ఇల్లు నీట్గా ఉంటుంది. ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఎక్కువ పనిని పెంచేసుకోకుండా చక్కగా మనకి ఉన్నంతలో మనమైతే నీట్గా పండుగని సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు కదండి. ఎక్కువ అలంకరణలకి పోయి మీషోలో, అమెజాన్లో చాలా రకరకాల వస్తువుల్ని ఆర్డర్ అయితే పెట్టేస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా ఇలాంటి పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడైతే ఇక చెప్పనే అవసరం లేదు. డెకార్ ఐటమ్స్ తెగ కొంటూ ఉంటాం కదా. సరేనండి, నేనైతే పట్లు దులిపేసి శుభ్రంగా ఇల్లంతా ఊడ్చేసి మాప్ అయితే వేసేసుకున్నాను. అలానే కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఈరోజు సోమవారం కదండి, రేపు మంగళవారం కాబట్టి సాధారణంగా మన ఇళ్లల్లో మంగళవారం, శుక్రవారాలు ఇంచుమించు ఎలాంటి పని కూడా చేసుకోరు కదా. అంటే పట్లు దులపడం కానీ, దేవుడి గది క్లీన్ చేయడం కానీ ఇలాంటి పనులు మన ఇళ్లల్లో అయితే మంగళవారం, శుక్రవారం సాధారణంగా చేసుకోరు కదండి. అది సాంప్రదాయమా, ఆచారమా అనే విషయాన్ని పక్కన పెడితే మన పెద్దవాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతో కనీసం ఆ 2 రోజులే కదండి వాళ్ళు పట్టులు దులపొద్దన్నా, లేదంటే ఇల్లు క్లీన్ చేయొద్దన్నా, అంటే డీప్ క్లీన్ అనమాట. లేదంటే ఇల్లంతా కడగద్దు అన్నా, లేదంటే డబ్బుల్ని ఖర్చు పెట్టద్దు అన్నా, ఏముందండి ఆ 2 రోజుల కోసం వాళ్ళతో గొడవపడి మనము వాళ్ళు పాటించేటటువంటి ఆచారాలకు కూడా విలువనివ్వాలి కాబట్టి నేనైతే రేపు మంగళవారం కదండి, ఇక రేపు ఇలాంటి పనులేం పెట్టుకోను. ఈరోజు ఎలాగా సోమవారం కదా, ఇంకా ఈరోజే శివరాత్రికి సంబంధించినటువంటి క్లీనింగ్స్ కానీ, దేవుడి గదిని క్లీన్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఈరోజే సోమవారమే పెట్టేసుకున్నాను. ఇక మా దగ్గర కొన్ని చెక్కలు ఉన్నాయండి. వాటిని చిన్న చిన్న పీటల కింద అయితే తయారు చేసుకుంటున్నాము. ఇవి మీషోలో పెడితే ఒక 100 రూపాయలకి 200కి వచ్చేయచ్చండి. మీషోలో కానీ, అమెజాన్‌లో కానీ ఆర్డర్ పెడితే ఒక 100, 200కి అయితే ఈజీగా వచ్చేస్తాయి. కానీ మన చేతులతో మనము ఆ భగవంతుడి కోసం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నామనుకోండి, వచ్చి రానివే ఇవన్నీ పర్ఫెక్ట్‌గా అందరికీ వచ్చేయాలని ఏమీ లేవు కదా. వచ్చి రాని పనులే చక్కగా చేసుకున్నామనుకోండి, ఆ ఆనందమే వేరు కదా. ఇక మా దగ్గర ఒక 4 చెక్క మొక్కలుంటాయి. వాటితో చక్కగా ఇలా 3 పీటల కింద అయితే చేసుకున్నామండి. దేవుడి గదిలో వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. పైగా ప్రతిరోజు కూడా ఖాళీగా ఉండకుండా ఇలా చిన్న చితకా పనులు చేసుకున్నాం అనుకోండి, మన మైండ్కి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు అవి ఆలోచించం కదా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఈరోజు ఇలా చక్కగా పీటలైతే ఇంట్లోనే కొన్ని మేకులు తెచ్చుకుని చక్కగా పీటల్ని రెడీ చేసుకుంటున్నాము. వచ్చి రాని పెయింటింగ్సేనండి. బాగా పెయింటింగ్స్ వేసేస్తాను అని ఏమీ చెప్పట్లేదు, కానీ వచ్చి రానట్టే నేను ముగ్గులు వేసుకుంటూ ఉన్నాను. భగవంతుడి పేరిట మనం చిన్న పని చేసినా చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనసుకి. ఇది అంత టైం ఏం పట్టలేదు, కానీ ఒక గంట 2 గంటల్లో ఆల్మోస్ట్ 3 పీటలను అయితే మేము రెడీ చేసుకున్నాము. కానీ అంత పర్ఫెక్ట్గా కూడా ఇవి రాలేదండి. ఇంకా చెప్పాలంటే రాకపోవచ్చు కూడాను పర్ఫెక్ట్గాను, ఎందుకంటే ఇవన్నీ మనకు అలవాట్లేని పనులు కదా. కానీ ఏదో ఒకలాగా భగవంతుడి కోసం చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న పనులు కూడా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం కదా. నిజానికి ఇలాంటి పీటలు బయట ఇంతకంటే అందమైనవి, ఇంతకంటే పెద్ద పీటలు, రకరకాల డిజైన్స్తో ఉన్నవి ఇప్పుడు ఆన్లైన్లోనూ దొరుకుతున్నాయి, ఆఫ్లైన్లోనూ దొరుకుతున్నాయి అండి. ఇంకా చెప్పాలంటే ఆన్లైన్లో మనకి ఈజీగా అవైలబిలిటీగా తక్కువ రేటుకే మనకి ఆర్డర్ కనుక పెట్టుకుంటే ఒక వారం 2 వారాల్లో ఇంటికే వచ్చేస్తాయి. కానీ నాకెందుకో ప్రతీదీ కూడా మేమే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న డిఐవైలు చేయడం వలన మనకి మనీ పరంగానూ మిగులుతుంది. మన చేతులతో మనం చేసినటువంటి డిఐవైలు చాలా హ్యాపీనెస్ని కలిగిస్తాయి కదండి.
అలా అని చెప్పేసి డీఐవైల కోసం ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను. ఒక ఫ్లవర్ దండ ఏదైనా తయారు చేయాలి అనుకున్నామండి ఏదో క్లాత్‌ది. మన దగ్గర క్లాత్స్ లేవు. కానీ మనం ఫ్లవర్ దండ తయారు చేయాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు ఆ క్లాత్స్ అలాంటివన్నీ కొనుక్కొని తెచ్చుకొని చక్కగా ఫ్లవర్ కింద కుట్టుకుని డీఐవై చేయాలనుకోండి. అప్పుడు మనకి కొన్న దానికన్నా కూడా కాస్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మనకి బయట ఫ్లవర్ దండలు ఒక రూ. 50కి వచ్చేస్తాయండి క్లాత్‌వి. అలా కాకుండా మన దగ్గర క్లాత్స్ ఏమీ లేకుండా సరైనటువంటి అంటే ఇంట్లో ఎక్విప్‌మెంట్ ఏమీ లేకుండా వెళ్ళి మనం అన్నీ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని ఒక క్లాత్ దండ తయారు చేయడానికి ఇంచుమించు 1 లేదా 2 రోజులు పడుతుంది. అంటే కొత్త వాళ్ళకి నేను చెప్పేది. అలా మన దగ్గర లేనప్పుడు డీఐవైలనేవి కాస్త కాస్ట్‌లీగానే ఉంటాయండి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కూడా కదా! దీనికన్నా మనం బయట కొనుక్కున్నా సరే చక్కగా ఒక రూ. 50తో అయిపోయిన ఇంత శ్రమ పడ్డాము అని చెప్పేసి. మన దగ్గరున్నాయనుకోండి అవి కొంచెం ఈజీగానే చేయొచ్చు డీఐవైలు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఒక 4 చెక్క ముక్కలున్నాయండి. ఒక 10 మేకులున్నాయి. సరే ఇంకా ఎట్లనో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇట్లా పీటల కింద ట్రై చేద్దాము అనుకున్నాము. బానే వచ్చాయండి పర్వాలేదు. కానీ నా దగ్గర ఈ పెయింట్ కలర్ ఉంది చూసారా? అది మాత్రం అయిపోయింది. కొంచెమే ఉంది. ఉన్న దాంతోనే ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసి ఇలా ముగ్గులైతే వేసేసానండి. ఇక ఇవన్నీ కూడా దేవుడి రూమ్‌లోకైతే పెట్టేస్తున్నానండి. దేవుడి గది ఒకసారి క్లీన్ చేసేద్దాము అనుకుంటున్నాను. ఇక ఇక్కడ కూడా శుభ్రంగా అన్నీ కూడా క్లీన్ చేసేసి చెత్త అది ఊడ్చేసి మిగిలిన చెక్క ముక్కలు అవి చక్కగా స్టోర్ రూమ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇక దేవుడి రూమ్ కూడా క్లీన్ చేద్దాము అనుకుంటున్నానండి. బయట క్లీన్ చేసిన తర్వాత ఇలా ప్రశాంతంగా ఉంది. ఇక పూజ గది కూడా ఒకసారి డీప్ క్లీన్ చేసేసుకుని, దేవుడు పటాలు అవి కొంచెం క్లీన్ చేసుకుని, బొట్లు అవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి దేవుడి గది కూడా కొంచెం డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నానండి. ప్రతిసారి ఇంచుమించు డేట్ అయిన 5వ రోజున నాకు దేవుడి గది డీప్ క్లీన్ చేసుకునే అలవాటు ఉంది. లేదంటే ఇలా ఎప్పుడైనా పర్వదినాలలో పూజలప్పుడు పండగలప్పుడు కూడా దేవుడి గది అనేది డీప్ క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాము. ఇది అందరికి ఉండే అలవాటేనండి. ఇంకొకసారి ముందు టిష్యూతో తుడిచేసి దాని తర్వాత కొంచెం జవ్వాది పసుపు పచ్చకర్పూరం కలిపినటువంటి వాటర్తో అయితే ఒకసారి క్లీన్ చేస్తాను. దాని వలన దేవుడి గదిలో ఆ పచ్చకర్పూరము ఆ జవ్వాది స్మెల్ భలే అనిపిస్తుందండి. ఒక పాజిటివ్ ఎనర్జీ కింద కూడా అనిపిస్తూ ఉంటుంది కదా! తడి క్లాత్‌తో కూడా ఒకసారి తుడిచేసుకుని ముగ్గైతే వేసేసుకుంటున్నానండి. నేనిక్కడ చాక్ పీస్‌లే వాడుతున్నాను. చాక్ పీస్‌లు తడిపేసి ముగ్గు వేసుకుంటే కనీసం ఒక వారం రోజుల పాటైనా నీట్‌గా ఉంటుందండి. ఒకసారి పీటలు ఇలా వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చెక్ చేస్తున్నానండి. ఒకసారేమో ఈ పీట ఈ పక్కకి వేసి చెక్ చేశాను. ఒకసారేమో ఈ పక్కకి వేసి చెక్ చేశాను. బావుంది అనిపిచ్చింది. ఇక ఇప్పుడైతే దేవుడి పటాలకు కూడా నేను నీట్‌గా పసుపు, కుంకుమతో, గంధముతో బొట్లయితే పెట్టుకుందాము అనుకుంటున్నాను. ముందైతే కొంచెం పసుపు, పచ్చకర్పూరము, జవ్వాది కలిపినటువంటి నీళ్ళనైతే చిలకరించానండి దేవుడి పటం మీద. తర్వాత చక్కగా నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం గంధంలోకి పచ్చకర్పూరము, జవ్వాది కలిపి నీట్‌గా బొట్లయితే పెట్టేసుకుంటానండి. పచ్చకర్పూరము, జవ్వాది కూడా ఎక్కువగా దేవుడి గదిలో, పూజ గదిలో వాడడం వలన భలే మంచి వాసనతో ఉంటుందండి. ఇది అందరికీ తెలిసిందే. ఇక నేనైతే పటాలకి ఎప్పుడూ కూడా కిరీటం పైన అంటే మొహానికి కొంచెం పైన దేవుడి మొహానికి కొంచెం పైన అయితే బొట్లు అలంకరించుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఫోటోలోనే దేవుడికి బొట్లు అవి అలంకరించి ఉంటాయండి. ఇక దేవుడి చేతుల మీద కానీ పాదాల మీద కానీ ఇలా ఎందుకో నాకు అలంకరించబుద్ధి కాదు. ఎందుకంటే మొత్తం బొట్లతోనే నింపేస్తామేమో అనిపిస్తుందండి నాకు. ఇక అలానే గైరమ్మను కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పసుపు రాసుకుని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మా సైడ్ అయితే గైరమ్మే అంటామండి. ఇలా వినాయకుడు అలానే పక్కన గౌరీదేవి ఉంది కదా! ఇలా ఉంటాయి సెట్. ఇది ఇది ఎప్పుడుదో కూడా నాకు తెలీదండి. చాలా అంటే చాలా పాతదనమాట. మా సైడ్ అయితే అత్తగారు ఇస్తుందనమాట. అంటే మా అత్తగారికి వాళ్ళ అత్తగారు, వాళ్ళ అత్తగారికి వాళ్ళ అత్తగారు అలాగా తరతరాల నుంచి వస్తున్నటువంటి గౌరీదేవి అనొచ్చు. ఇంచుమించు మా సైడ్ అందరి ఇళ్లల్లో కూడా గౌరీదేవి అయితే ఉంటుందండి. ఇప్పుడైతే గౌరమ్మ సెట్స్ అని చెప్పేసి వచ్చాయి కానీ మాకైతే మా ఇళ్ళల్లో ఎక్కువగా ఇవే ఉంటాయి. వీటినే మేము గైరమ్మ అంటాము. అంటే గౌరీదేవే కానీ గైరమ్మ సెట్టు అంటామన్నమాట. వినాయకుడు అలానే పక్కన గౌరీదేవి అనమాట. మేము ఎప్పుడైనా సరే ఏ పూజలు వచ్చినా సరే గైరమ్మను క్లీన్ చేసుకుని పెట్టుకోవటం అలవాటు అనమాట. మంగళవారం, శుక్రవారం అయితే క్లీన్ చేయమండి. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే గైరమ్మని నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకుంటాము. ఏ పూజలోనైనా సరే ఈ వినాయకుడిని, గైరమ్మని ఇద్దరిని కూడా పెడతామండి.
అలానే నేను కూడా నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, పసుపు రాసుకొని బొట్లయితే పెట్టుకుంటున్నాను. అలానే మా సైడు పెళ్ళైన కొత్తలో ఎక్కువగా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుంటారండి. అప్పుడు మనకి అక్కడ ఒక కాయిన్ ఇస్తారనమాట. ఆ కాయిన్ తీసుకొనొచ్చి ఇలా గైరం మీద అయితే పెట్టుకుంటామండి. అలానే ఆ కాయిన్‌కి కూడా కొంచెం పసుపు రాసేసి ఆ బొట్టయితే పెట్టేస్తున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం అంటే పెళ్ళైన తర్వాత వ్రతాలు చేయించుకున్నప్పుడల్లా కూడా కాయిన్స్ వస్తూ ఉంటాయి. అవి సాధారణంగా మా ఇళ్లల్లో అయితే ఫస్ట్ సంవత్సరం చేయించుకున్నది ఇలా గైరం మీద ఎడతాము. మిగిలిన సంవత్సరాల్లో వచ్చినటువంటి కాయిన్స్ ఉంటాయి కదా! అవి బీరువాలో అయితే దాచుకుంటారండి. ఫస్ట్ సంవత్సరం అంతే కాదు ఇంకా ఇంచుమించు పెట్టేవాళ్ళు 3 ఉంటాయి. ఒక్కొక్కళ్ళ దగ్గర 5 ఉంటాయి. ఎవరి సాంప్రదాయం బట్టి వాళ్ళు కాయిన్స్ అయితే గౌరీదేవి మీద అయితే పెడతారండి. అది ఎందుకో ఏమిటో నాకైతే తెలీదు. అలాగే ఒక పసుపు కొమ్ముకి కొంచెం పసుపు రాసేసి అలానే బొట్టు పెట్టి మనమైతే గౌరీదేవి మీద అయితే ఇలా పెడతాము. ఇక దేవుడి గదిలో పూజ చేసుకునే చోట ఇలా పీటలు వేసి దేవుడి పటాలను ఇలా అందంగా అయితే అమర్చుకున్నానండి. మరి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా దేవుడి దగ్గర ఉన్నటువంటి సామాను ఉంటాయి కదండీ! అవి కూడా ఈరోజే క్లీన్ చేసేస్తాము. ఇక రేపు షాపింగ్ ఉంటుందండి. అంటే పువ్వులు తెచ్చుకోవటము, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా! అవి అయితే రేపు తెచ్చుకుంటాను. మరి శివరాత్రికి ఈ విధంగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని, దేవుడి గది డీప్ క్లీన్ చేసుకొని, శివరాత్రి కోసమైతే ప్రిపేర్ చేసుకున్నానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.